హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. శ్రీకాకుళంలో ఉన్నటువంటి కూర్మ గ్రామం. ఈ గ్రామం గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరన్నా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వాళ్ళ జాబ్స్ అన్ని వదిలిపెట్టేసుకొచ్చి ప్రశాంతమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడపాలని వీళ్ళు నిర్ణయించుకొని ఈ కూర్మ గ్రామం, హరే కృష్ణ కూర్మ గ్రామం అంటూ కృష్ణుని ఇస్కాన్ టెంపుల్ వాసులు కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ శ్రీకృష్ణుని పూజించుకుంటూ వాళ్ళ గ్రామాన్ని నిర్మించుకుంటూ ఉంటారు. వీళ్ళు చాలా పద్ధతిగా బ్రతుకుతూ ఉంటారు. ముఖ్యంగా వీరికి అత్యాధునిక టెక్నాలజీస్ గతంలో పరిచయం ఉన్నా కూడా వాటన్నిటిని వదిలేశారు. వాళ్ళ ఆహార విధానాలు మార్చేసుకున్నారు. వాళ్ళే సొంతగా పండించుకొని వండించుకొని తింటూ ఉంటారు. వాళ్ళు బట్టలు వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ వాటర్ కూడా బావుల్లోంచి తోడుకొని హ్యాపీగా ఉంటూ ఉంటారు. పూజలు నిరంతరం చేస్తూ ఉంటారు. ఇటువంటి భక్తులు నివసించేటటువంటి గ్రామమే కూర్మ గ్రామం. కూర్మ గ్రామం పైన కన్నేసినటువంటి టీడీపీ నాయకులు దాన్ని కబ్జా చేయటం కోసం వాళ్ళని బెదిరించి ఖాళీ చేయమన్నారు. కానీ వాళ్ళు ఖాళీ చేయనప్పటికీ కోపంతో రగిలిపోయినటువంటి టీడీపీ మూకలు ఆ కూర్మ గ్రామంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ వారి దేవాలయాన్ని మంటల్లో కాల్చి దగ్ధం చేశారు. చివరికి భగవద్గీతలు కూడా కాలిపోబడ్డాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కూర్మ గ్రామం గురించి ఈ విజువల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. లక్ష్మీ ప్రభుపాద్ గారు ఒకరు కూర్చుంటారా? ప్రభుపాద్ గారు శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామంలో ఇస్కాన్ ఆలయం. దాన్నే వేదిక్ విలేజ్ శ్రీ కూర్మ గ్రామంగా అనుకుంటూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రం ఇది. ఇది 2018లో ఇస్కాన్ సంస్థ భక్తి వికాస్ స్వామివారి సారథ్యంలో ఏర్పడింది. సాధారణ పట్టణ జీవనానికి దూరంగా సనాతన ధర్మం, వైదిక సంస్కృతి మరియు వర్ణాశ్రమ విధానాన్ని పునరుద్ధరించాలి అనే లక్ష్యంతో ఈ గ్రామం రూపుదిద్దుకుంది. కూర్మ గ్రామం ఇస్కాన్ ఆలయం యొక్క పద్ధతులు, వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుంది
అని గనక మనం పరిశీలిస్తే ఈ గ్రామంలో నివసించే ప్రజలంతా, ఆలయానికి వచ్చే భక్తులు కఠినమైన నియమాలు పద్ధతులు పాటిస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విషయాల్ని మనం గమనిస్తే ఆధ్యాత్మిక జీవనం వారి ప్రత్యేకత. అంటే ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వాళ్ళ జీవితాన్ని భక్తికి అంకితం చేస్తూ వాళ్ళ జీవనం విధానాన్ని కూడా వాళ్ళ దినచర్యను కూడా దైవారాధనతోనే మొదలు పెడతారు. ఆ తర్వాత గురుకుల విద్య ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తే పిల్లలకు గురుకులాల్లో విద్యను వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఈ విద్య కేవలం లౌకికమైన జ్ఞానం మాత్రమే కాకుండా భగవంతుణ్ణి తెలుసుకోవాలని, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. ఇక రామాయణం, భాగవతం, భగవద్గీత లాంటి పురాణ శాస్త్రాలు కూడా వాళ్ళు బోధిస్తారు. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఇక్కడున్న వాళ్ళు. ఇక సాధారణంగా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుంది అని గనక మనం పరిశీలిస్తే వాళ్ళది చాలా సాఫ్ట్ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆలోచనల్లో మనకంటే కూడా ఉన్నతంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇదే వాళ్ళ నినాదం. ఏంటి అంటే సరళ జీవనం, ఉన్నత చింతనం. ఇదే వాళ్ళ నినాదం. వీరు ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉంటారు, కానీ ప్రకృతికి మాత్రం చాలా దగ్గరగా వీరు జీవిస్తూ ఉంటారు. స్వయం సమృద్ధి అంటే చూద్దాం. గ్రామస్తులు తమ అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయం చేస్తారు, పశుపోషణ చేస్తారు. అదే కాకుండా దంపుడు బియ్యాన్ని వండుకొని తింటారు. దుస్తులు కూడా వారే నేత కార్మికులై నేసుకుంటారు. ఇక ఇళ్ల నిర్మాణం ఎలా ఉంటుందంటే వాళ్లే మేస్త్రీలుగా, కూలీలుగా కూడా ఉంటారు. అంటే ఎవరితో ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు వాళ్ళు చేసుకోవడమే. దాన్నే స్వయం సమృద్ధి అనే పేరుతో వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుని జీవిస్తున్నారు. ఇక పర్యావరణం ఎలా ఉంటుంది, లేకపోతే నిర్మాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఉండే ఇళ్ళు అవన్నీ గనక మనం సింపుల్గా తెలుసుకోవాలి అంటే వాళ్ళు కూడా అందరిలాగానే సిమెంట్, ఇనుము వాడతారు అనుకుంటే పొరపాటే. వాళ్ళవి వాడకుండా ఇసుక, సున్నం, బెల్లం, మినువులు, కరక్కాయలు, మెంతులు ఇవన్నీ మిశ్రమం చేసి గానుగులు ఆడించి గుగ్గిలం మరగబెడతారు. ఇదొక పాత పద్ధతి. దీంతోనే వాళ్ళు వాళ్ళ ఇళ్లను నిర్మించుకుంటారు. ఇది వాళ్ళ ఇంటి నిర్మాణ శైలి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలని, లేకపోతే వాళ్ళకి ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా జీవించే జీవన విధానాన్ని అలవాటు చేసుకున్న వారిగా మనం గమనించాలి. మరి వాళ్ళ నియమాలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. ఈ కూర్మ గ్రామంలో నివసించాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీలు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి వాళ్ళకి అనుమతి ఉండదు. మరెలా అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ తండ్రిని కానీ, లేకపోతే వాళ్ళ సోదరుల్ని కానీ, లేకపోతే భర్తతో కానీ అలా కలిసి మాత్రమే వాళ్ళు ప్రయాణం చేయాలి బయటికి వచ్చేటప్పుడు. ఇక తెల్లవారుజామున 3:30కే వాళ్ళు నిద్రలేస్తారు. అప్పుడు వాళ్ళ దైవారాధన చేసి ఆ తర్వాత సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇలాంటి కఠిన నియమాల్ని వాళ్ళు ఇప్పటికీ కూడా అనుసరిస్తూ ఉన్నారు. అలాంటి గ్రామంలోనే ఇప్పుడు దుర్ఘటన జరిగింది అని మనం వింటున్నాం. మరి ధర్మ ప్రచారం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా గ్రామస్తులు వ్యవసాయం చేస్తారు, ఇళ్ల నిర్మాణం చేస్తారు. అంతేకాకుండా ధర్మ ప్రచారంలో కూడా వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారు అనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ పవిత్రత అంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు ఎంచుకున్న ఒక మార్గం అని మనం గమనించాలి. కూర్మ గ్రామంలో ఇస్కాన్ ఆలయం వాళ్ళ జీవన విధానం మొత్తం చాలా పవిత్రమైన వాతావరణాన్ని మనకి అందించే విధంగా ఉంటుంది. ఎలా అంటే భగవద్భక్తికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం. అంటే పరమేశ్వరుడు ఉన్నారు, పరమేశ్వరుడికి చేరువయ్యే విధంగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు రూపొందించుకున్న విధానం మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఇక సనాతన ధర్మ పరిరక్షణ అనే వాళ్ళ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే భారతదేశంలో సంప్రదాయాలు కావచ్చు, సనాతన ధర్మాన్ని ప్రతి నిత్యం వాళ్ళ జీవన విధానంలో అమలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక పవిత్రతను నిలబెడుతూ ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే సాత్విక జీవనం అని చెప్పాలి. ఈ సాత్విక జీవనం అంటే ఏంటి, ఏ ఏ అంశాలు సాత్విక జీవనం కిందకు వస్తాయి అంటే వ్యసనాలు ఉండవు, ప్రకృతికి దగ్గరగా ఉంటారు, సాత్విక జీవనాన్ని జీవిస్తూ ఉంటారు. అదే వాళ్ళ పవిత్రతకు సూచన అని కూడా మనం చెప్పొచ్చు. వాళ్ళు పవిత్రంగా ఉండటానికి ఏంటి అంటే వ్యసనాలు లేకుండా ఉండడం, ప్రకృతికి దగ్గరగా ఉండడం. ఈ రెండు అంశాల ద్వారా వాళ్ళు సాత్విక జీవనానికి దగ్గరగా ఉన్నారు అనే అంశం అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ గురు శిష్య పరంపర అనేది కొనసాగుతూ ఉంటుంది. గురుకుల విద్యా విధానం ద్వారా వాళ్ళు జ్ఞానం పొందుతారు, ఆధ్యాత్మిక విలువలను తెలుసుకుంటారు. అలాగే వాళ్ళ భావాలు కూడా చాలా పవిత్రంగా పెంపొందించుకోగలుగుతారు ఈ గురు శిష్య సంబంధం ద్వారా. ఇంకా
కొన్ని అంశాలు గనక మనం పరిశీలిస్తే అందులో ముఖ్యమైనది చివరిది మనం చెప్పుకోవాల్సింది అహింస ప్రేమను వాళ్ళు ఎప్పటికీ నెరవేరుస్తుంటారు. అంటే ఏంటి అంటే ఇస్కాన్ సిద్ధాంతంలో ముఖ్యంగా అహింస అనేది పాటించాల్సి ఉంటుంది. సర్వ ప్రాణుల పట్ల ఒకే విధమైన ప్రేమ వాళ్ళకి ముఖ్య ఉద్దేశం. వాళ్ళు పాటించాల్సిన ముఖ్య నియమం కింద చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందని చెప్పడానికి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటాయి. ఇక చివరిగా మనం మాట్లాడాలి అంటే ఈ కూర్మ గ్రామంలో ఇస్కాన్ ఆలయం అనేది ఆధునిక ప్రపంచానికి చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు. ఇది ఒక ఆధ్యాత్మిక సాత్విక జీవనాన్ని అలవర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఒక ఆదర్శవంతమైన కేంద్రం అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదం జరిగింది. అది దురదృష్టకరమే అయినప్పటికీ ఈ ఆలయం ఇంకా గ్రామస్తుల పద్ధతులు పవిత్రత భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికకు ప్రతీకగా నిలుస్తాయి. ఇంత ఘోరం జరిగినప్పటికీ వాళ్ళు తిరిగి వాళ్ళని నిలదొక్కుకోవడానికి మరొకరితో సంబంధం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని నిలబెట్టుకోగలిగే ధైర్యం ఉంటుంది. సామాన్య ప్రజలాగా బాధపడడం అనేవి వాళ్ళు లేకుండా ధైర్యంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తారు అనేంత గొప్ప సంస్కృతికి వాళ్ళు ఇప్పుడు నాంది పలుకుతారు. రాబోయే రోజుల్లో అది నిరూపిస్తారనే అంశం కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి. ఇది కూర్మ గ్రామంలోని పరిస్థితి. మీకెలా అనిపించింది? ఇలాంటి గ్రామంలో ఇలాంటి దుర్ఘటన అనేది ఖచ్చితంగా జరగకుండా ఉండాల్సిందే. జరిగిన తర్వాత చర్యలు ఏ విధంగా ఉంటాయనేది రాబోయే రోజుల్లో మనం కూడా చూద్దాం. చూశారు కదా, రోజు రోజుకి పేటరేగిపోతున్న టీడీపీ మూకలు కబ్జాలతోటి, దందాలతోటి, గ్రావెల్ మాఫియాతోటి, ఇసుక సిండికేట్లతోటి, మద్యం సిండికేట్లతోటి ప్రజల జీవన విధానాన్ని ప్రతిరోజు శాసిస్తూ ఆధిపత్య పోరులో వారిని వారే చంపుకుంటూ బలహీనుల దగ్గర నుంచి బలవంతంగా భూముల్ని ఆస్తుల్ని లాగేసుకుంటూ శక్తికి మించి దోపిడీకి దిగజారుతున్నటువంటి కూటమి ప్రభుత్వ టీడీపీ ప్రభుత్వ నాయకులు చేస్తున్న కార్యక్రమాలకి పరాకాష్ట ఈ కూర్మ గ్రామంలో జరిగినటువంటి ఈ దాడి అంటూ కూర్మ గ్రామ వాసులే చెప్తూ ఉన్నారు. మీ అందరికి తెలుసు తిరుమలలో ఏం జరిగిందో తెలుసు, సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో ఏం జరిగిందో తెలుసు. మొన్నటిగా మొన్న వారాహి అమ్మవారి గుడిని కూడా కూల్చేసి పక్కన పడేసిన విషయం మీ అందరికీ తెలుసు. తిరుపతిలో నాగాలమ్మ గుడిని కూడా టీడీపీ నాయకులు ఎలా ధ్వంసం చేశారో మీకు తెలుసు. ఇప్పుడు కూర్మ గ్రామం కూడా అదే దుస్థితికి తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి బలహీనుల పక్షాన పోరాడే ఒక బలమైన నాయకుడు కావాలి మీకు. ఆ నాయకుడు ఎవరు? గతంలో మీరు ఎప్పుడైనా ఇటువంటి దారుణాలని చూసారా? ఇటువంటి కబ్జా కోరుల్ని చూసారా? ఒకసారి ఆలోచించి మీరు ఏం చేయాలి, ఎవరు మీకు తోడుగా ఉంటారు, ఎవరు సంక్షేమాన్ని కరెక్ట్ గా అందిస్తారో ఆలోచించి ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.